ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మరికెల్ శాఖ ఆధ్వర్యంలో ఎప్పుడైతే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కానీ మరి నారాయణపేట జిల్లాలో ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఈ యొక్క సెకండ్ సాటర్డే అనేది ఆనవాయితీ వస్తున్నటువంటి పద్ధతి. అంటే సెకండ్ సాటర్డే రోజు ఏ స్కూల్ అయినా కానీ ఏ ఒక్క విద్యార్థి సంస్థ కానీ స్కూల్ పెట్టొద్దు అనే ఒక విషయాన్ని మనం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు మరికెల్ మండల కేంద్రంలో అనేక ప్రైవేట్ పాఠశాలలు వాళ్ళంతా వాళ్ళు డిసిషన్ తీసుకొని ఎటువంటి పర్మిషన్ లేకుండా వాళ్ళు ఈ యొక్క పాఠశాలను అయితే నడపడం అయితే జరుగుతున్నది. ఎందుకంటే ఈ యొక్క పాఠశాలలు నడిపితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఎవరైనా కానీ ఇబ్బంది పడతారు. ఎందుకోసం అంటే మనము ఎంత చెప్పాలో విద్యార్థులకు అంతనే చెప్పాలి, మనం ఎంత సమయం కేటాయించాలో విద్యార్థులతో అంత సమయమే కేటాయించాలి. దానికన్నా కేటాయించి విద్యార్థులకి ఇబ్బంది గురి చేసి చట్టానికి వ్యతిరేకంగా పాఠశాలలు నడపడం అనేది నేరం. స్పెషల్గా ఈ యొక్క మరికెల్ మండల కేంద్రంలో అనేక ప్రైవేట్ పాఠశాలలో అక్రమంగా నడుపుతూ ఉన్నారు. అంటే స్పెషల్ క్లాసులు పెట్టి నడుపుతూ ఉన్నారు. సమయాన్ని అంటే రాత్రి పూట కూడా, రాత్రి అంటే దాదాపు 4:30 స్కూల్ వదిలితే 7:30 వరకు కూడా స్కూల్లో పెట్టి నడిపిస్తూ ఉన్నారు. ఏమని అడిగితే ఆ యొక్క సాకు ట్యూషన్ పెట్టినామనే ఒక పేరుతోని ఆ స్కూల్ నడుపుతూ ఉన్నారు. అంటే ఒకసారి ఆలోచించాలి పైన ఉన్నటువంటి అధికారులు, ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఎందుకంటే మనతోటి విద్యార్థులు, మనకు కూడా విద్యార్థులు ఉంటారు. వాళ్ళని ఎంత ఇబ్బంది గురి చేస్తే వాళ్ళు కొన్ని రోజులలో కూడా రాబోయే పెద్ద రోజులలో కానీ వాళ్ళకి అనేక సమస్యలు, బాడీ పెయిన్స్ అనేటువంటి అనేకటి వస్తాయి అని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. కాబట్టి పైన ఉన్నటువంటి అధికారులు వెంటనే స్పందించాలి. ఈ యొక్క మరి ఎక్కడైతే స్పెషల్ క్లాసులు కానీ, సండే క్లాసులు కానీ, మరి సెకండ్ సాటర్డే క్లాసులు కానీ ఈ యొక్క మరికెల్ మండల కేంద్రంలో ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలలో కానీ, ఈ యొక్క గవర్నమెంట్ పాఠశాలలో కానీ స్కూల్లో నడపొద్దని నేను హెచ్చరిస్తా ఉన్నా. మరి మీరు కానీ అట్లాగానే నడిపితే గానా ఏపీ ఆధ్వర్యంలో మీ పైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా మేము హెచ్చరిస్తాను. ఎందుకంటే పైన ఉన్నటువంటి అధికారులకు అందరికీ మేము ఫోన్ చేసినాం, కానీ వాళ్ళు మరి ఏమంటా ఉన్నారో వాళ్ళకే తెలుసు, స్కూల్ మేనేజ్మెంట్కి తెలుసు, మరి పైన ఉన్నటువంటి అధికారులకు తెలుసు. మేము స్కూల్లో కాడికి పోతే మా పైన లేని నిందలు ఇస్తూ ఉన్నారు. అనేక ప్రైవేట్ పాఠశాలలకు మేము వెళ్తే మా పైన నిందలు ఇస్తూ ఉన్నారు, మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు. కొన్ని స్కూళ్ళలో అయితే కొన్ని గేట్ బయట ఉండి మాట్లాడుతూ ఉన్నారు, గేట్ బయట ఉండి అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే నేను ఒకటి అడుగుతా ఉన్నా, మేము విద్యార్థుల కోసం పోరాటం చేస్తాం, విద్యార్థుల సమస్యల పైన ఎప్పుడైనా కూడా నిరంతరం కూడా కష్టపడతాం. కానీ మేము ఒక స్కూల్కి పోతే మమ్మలను వ్యతిరేకంగా విమర్శించినట్టు మాట్లాడుతున్నారు. దీని కూడా ప్రభుత్వ పాఠశాలలు మెయిన్గా ప్రభుత్వ పాఠశాలలోనే ఇటువంటి సమస్యలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి నేను ఒకటే హెచ్చరిస్తూ ఉన్నా, ప్రభుత్వ పాఠశాలలు ఇప్పటిదాకైతే బంద్ చేసారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు మాత్రం అస్సలు బంద్ చేయడమే లేదు. ఎన్నిసార్లు పోయినా అనేక ప్రెస్ మీట్లు పెట్టినాం, అనేక పేపర్ నోట్లు ఇచ్చినాం, అనేక స్టేట్మెంట్లు ఇచ్చినాం, కానీ అక్రమంగా వాళ్ళంతా వాళ్ళు డిసిషన్ తీసుకొని స్కూల్లో నడిపేదాన్ని నేరం. కాబట్టి పైన ఉన్నటువంటి అధికారులు వెంటనే స్పందించాలి. ఇప్పటి నుంచి కూడా ఏ రోజైనా కానీ మరికెల్ మండల కేంద్రంలో ప్రభుత్వం సెలవిస్తే కానీ ఎవరైనా స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ నడిపితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నా, మీరు స్కూల్లో నడిపితే మా పైన మేము కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాము, పైన ఉన్నటువంటి అధికారులకు మేము తెలియజేస్తామని కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మరికెల్ శాఖ ఆధ్వర్యంలో నేను తెలుపుతా ఉన్నాను. ధన్యవాదాలు.